నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం హౌ ఆర్ ఇండియాస్ రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ చోజన్. ఉదాహరణకి మీరు 2019వ సంవత్సరాన్ని గమనించినట్టయితే మన ఇండియన్ రిపబ్లిక్ డే ఫెస్టివల్ ఏదైతే ఉందో దానికి ముఖ్య అతిథిగా విచ్చేసింది ఎవరు? దక్షిణాఫ్రికా అధ్యక్షులైన సిరిల్ రామఫోసా గారు. 2020వ సంవత్సరంలో ఇండియన్ రిపబ్లిక్ డేకి సంబంధించి చీఫ్ గెస్ట్ ఎవరు అంటే బ్రెజిల్ దేశపు అధ్యక్షుడు జైర్ బోల్సోనారో గారు. మరి 2021, 2022 రెండిట్లో కూడా కోవిడ్ వల్ల రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి సంబంధించి ఎవరిని చీఫ్ గెస్ట్ ఇన్వైట్ చేయలేదు. అండ్ నౌ అగైన్ ఆఫ్టర్ 2 years గ్యాప్ 2023లో మళ్ళీ ఒకరిని ఇన్వైట్ చేస్తున్నారు. సో అందుకని మరి 2023కి సంబంధించి రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్గా ఎవరు వస్తున్నారు అంటే ఈజిప్ట్ కంట్రీ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతే ఎల్-సిసి. కానీ ఇక్కడ ఇదంతా బాగానే ఉన్నా అందరికీ ఒక డౌట్ వస్తూ ఉంటుంది ఎప్పుడు, వీళ్ళని ఎవరు సెలెక్ట్ చేస్తారు, ఎలా సెలెక్ట్ చేస్తారు, అసలు ఆ ప్రొసీడింగ్స్ అన్నీ ఏంటి, వీటి గురించి పెద్ద అవగాహన ఎవరికి లేదు. ఐ హోప్ ఫ్రమ్ నవ్ ఆన్ మీకు ఎప్పుడూ కూడా ఈ రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ని ఎవరు డిసైడ్ చేస్తారు, ఎలా డిసైడ్ చేస్తారు, ఆ ప్రొసీడింగ్స్ అన్నీ ఏంటి, ఇంకా ప్రాబ్లమే ఉండదు అనుకుంటున్నాను. వెల్, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ ఎవ్రీ డీటెయిల్, లెట్ మీ టెల్ యూ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అప్టేక్ జాబ్స్కి కేవలం యూట్యూబ్ ఛానల్ ఒక్కటే కాదు, అప్టేక్ జాబ్స్కి ఒక యాప్ కూడా ఉంది. అక్కడ మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన వీడియో క్లాసెస్ లభిస్తాయి. అండ్ రిమెంబర్, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పరీక్షలు, మీరు ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పరీక్షలు, ఇలా అన్నీ కూడా స్మార్ట్ వేలో సెగ్రిగేట్ చేయబడ్డాయి. మీరు కోర్సుని పర్చేస్ చేస్తారా లేదా అనేది మీ ఇష్టం. నో వన్ ఈస్ ప్రెషరైజింగ్ యూ, నో వన్ ఈస్ ఫోర్సింగ్ యూ, బట్ వీ రిక్వెస్ట్ యూ టు డౌన్లోడ్ ద యాప్ అండ్ ఇన్స్టాల్ ఇన్ యువర్ మొబైల్ ఫోన్. మీ ఫోన్లో ఒకసారి ఇన్స్టాల్ చేసుకుని చూసుకోండి. ఎందుకనంటే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ప్రతి చాప్టర్ యొక్క ఫస్ట్ వీడియో ఫ్రీగానే ఉంది. సో మీరు ఒకవేళ ఏవైతే ఫ్రీ వీడియోస్ ఉన్నా అవన్నీ కూడా గమనించినా దగ్గర 30 గంటల ఫ్రీ కంటెంట్ ఉంది. సో మీరు ఆ 30 గంటల ఫ్రీ కంటెంట్ని పూర్తిగా వాచ్ చేసినా అట్లీస్ట్ మీకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి లేదా అట్లీస్ట్ ఆ పర్టికులర్ చాప్టర్స్కి సంబంధించి ఒక బేసిక్ ఐడియా అయితే వస్తుందిగా. సో దట్ ఇట్ విల్ మోటివేట్ యూ ఈవెన్ ఫర్దర్ టు రీడ్ అండ్ నో అబౌట్ థింగ్స్. సో అందుకని మీరు కోర్స్ పర్చేస్ చేస్తారా అనేది ఇట్స్ ఆల్ అప్ టు యూ, బట్ యాప్ను ఒకసారి ఇన్స్టాల్ చేయండి. వై ఈజ్ ద ఇన్విటేషన్ ఫర్ ద రిపబ్లిక్ డే ఎ స్పెషల్ ఆనర్? ఎందుకు గణతంత్ర దినోత్సవం రోజు ఎవరైతే ముఖ్య అతిథిగా పిలుస్తున్నారో అది చాలా ముఖ్యమైనది, అది చాలా గౌరవప్రదమైనది అని అంటే, వైల్ ద విజిట్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్ ఎట్ ద రిపబ్లిక్ డే పరేడ్ ఈజ్ సిమిలర్ టు ఎ స్టేట్ విజిట్ బై ఎనీ ఫారిన్ హై డిగ్నిటరీ, గివెన్ ద సెరిమోనీ ఇన్వాల్వ్డ్, it is the highest honor that India accords to a guest in protocol terms. ఇన్ జనరల్గా కూడా కొన్నిసార్లు అమెరికా రాష్ట్రపతి అని, బ్రిటన్ ప్రధాని అని ఇలా మన దేశానికి వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు వారణాసి వెళ్ళడం, లేదు కొన్నిసార్లు గాంధీ ఆశ్రమానికి ఇలా వెళ్ళి విజిట్ చేస్తుంటారు, లేదా తాజ్మహల్కి వెళ్తూ ఉంటారు. ఇదంతా ఫైన్, అది ఇన్ జనరల్గా కూడా జరుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకో స్పెషల్ అకేషన్ కూడా ఉంది. ఇండియా తన యొక్క రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ, పురస్కరించుకుంటూ అదే రోజున ఒకళ్ళని ముఖ్య అతిథిగా పిలుస్తోంది. వాళ్ళు రావడం వేరు, లేదు మన వాళ్ళు రప్పించడం వేరు. అండ్ ఇఫ్ దెర్ ఈస్ నో అకేషన్ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ వెన్ దెర్ ఈజ్ గ్రేట్ సెలబ్రేషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ రిగార్డ్ టు ద కంట్రీ. ఇప్పుడు గణతంత్ర దినోత్సవం అనేది భారతదేశానికి సంబంధించింది, వేరే దేశానికి కాదు కదా. కానీ మా సెలబ్రేషన్లో మేము మిమ్మల్ని కూడా భాగస్వామ్యులను చేయాలి అనుకుంటున్నాం అని ఏదైతే ప్రిన్సిపల్ ఉందో, అతిథి దేవో భవ, అతిథులకు కూడా మనం గౌరవం ఇస్తాము. అండ్ హెన్స్ ఇట్ బికమ్స్ వెరీ వెరీ ప్రెస్టీజియస్ అండ్ హెన్స్ ఇట్ బికమ్ వెరీ వెరీ స్పెషల్. The chief guest is given the ceremonial guard of honor at రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతి భవన్ అంటే ఏంటి? ఎక్కడైతే ప్రెసిడెంట్ ఉంటారో దాన్ని రాష్ట్రపతి భవన్ అంటారు. He attends the reception in the evening hosted by the President of India. He lays a wreath at Rajghat. There is a banquet in his honor, a lunch hosted by the Prime Minister and calls by the Vice President and the External Affairs Minister. మనకి తెలిసింది ఏంటిది? 26th January రిపబ్లిక్ డే, ఫైన్, బాగానే ఉంది. కానీ 25th January నుంచి ఈ ప్రొసీడింగ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఎస్పెషలీ వాళ్ళు రాజ్ఘాట్ వెళ్ళి అక్కడ రెత్ని కూడా పెడతారు. రెత్ అంటే ఏంటి? ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే పూలు, ఆకులు వాటన్నిటితో ఒక రింగ్ లాగా తయారు చేస్తారు కదా, అది రాజ్ఘాట్ దగ్గర పెడతారనమాట. హౌ డస్ ఇండియా చూస్ ద చీఫ్ గెస్ట్ ఫర్ రిపబ్లిక్ డే? దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిని ఎలా డిసైడ్ చేస్తారు, లేదా ఎలా ఎన్నుకుంటారు? హౌ విల్ దే చూస్? ప్రాసెస్ స్టార్ట్ 6 months ago in the MEA. MEA అంటే ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది ఆ ప్రాసెస్ అంతా కూడా? 6 నెలల ముందు. సో ఇప్పుడు ఉదాహరణకి జనవరి 2023కి ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారు? ఈజిప్ట్ కంట్రీ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతే ఎల్-సిసి. సో ఈయన
2023 రిపబ్లిక్ డేకి గెస్ట్గా రావాలి అని 6 months ముందు నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవచ్చు, దిస్ ఈజ్ నాట్ ద బిల్డింగ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక పర్టికులర్ బ్లాక్లో ఉంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద రాజ్పథ్ రోడ్లో ఏదైతే బిల్డింగ్ ఉందో అదనమాట. ఇది రైసినా హిల్స్లో ఉంది. రిమెంబర్, రైసినా హిల్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అరావలి ఫోల్డ్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క నార్థన్ పార్ట్ ఎండింగే ఈ రైసినా హిల్స్. ఆ రైసినా హిల్స్కి ఆనుకునే ఈ రాజ్పథ్ అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అవ్వచ్చు, రాష్ట్రపతి భవన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అండ్ హెన్స్ ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. The government extends its invitation to a head of state or government after careful consideration. అన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి ఒక దేశాధినేతకి కానీ ఒక దేశానికి సంబంధించిన ప్రభుత్వాధినేతకి కానీ వాళ్ళు ఆహ్వానాన్ని పంపిస్తారు. మీరు అనొచ్చు, దేశాధినేత దేశానికి సంబంధించిన ప్రభుత్వాధినేత అంటే మాకు అర్థం కావట్లేదు మాస్టర్ అని. ఉదాహరణకి మీరు బ్రిటన్ని తీసుకోండి. యూకే అంటే ఏంటి? యునైటెడ్ కింగ్డమ్. ఇప్పుడు యూకే ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ కదా, అంటే అది ఒక రాజ్యాంగపు నియంత్ర వ్యవస్థలో ఉంది. అంటే అక్కడ ఒకవైపు రాజులు మహారాణులు ఉన్నారు, క్వీన్స్, ఇప్పుడైతే కింగ్ చార్ల్స్ ఉన్నారు. అలానే అక్కడ ప్రైమ్ మినిస్టర్ కూడా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ ఏమో గవర్నమెంట్ హెడ్, వేరాజ్ ఆ కింగ్ అవ్వచ్చు, ఒకప్పుడు క్వీన్ అవ్వచ్చు, వాళ్ళు మొత్తం దేశానికి హెడ్. సో వాళ్ళు క్వీన్ పిలిచారు లేదా కింగ్ని పిలిచారు అనుకోండి, అప్పుడు హెడ్ ఆఫ్ ద స్టేట్ అయిపోతుంది. వాళ్ళు బ్రిటన్ లేదా యూకే యొక్క ప్రైమ్ మినిస్టర్ని పిలిచారు అనుకోండి, అప్పుడు హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అవుతుంది. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. సో ఆ విధంగా వాళ్ళు ఎవరికైనా సరే ఆహ్వానాన్ని పంపించవచ్చు, బట్ దట్ టు ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని ఇన్వైట్ చేయరు. దిస్ ప్రాసెస్ కమెన్సెస్ ఆల్మోస్ట్ 6 months అహెడ్ ఆఫ్ రిపబ్లిక్ డే. మనకు ఆల్రెడీ తెలిసిపోయిన విషయం. ద MEA, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, కన్సిడర్స్ ఎ నెంబర్ ఆఫ్ ఇష్యూస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ విచ్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఇండియాస్ రిలేషన్షిప్ విత్ ద కంట్రీ కన్సర్న్. సో ఎవరినైతే వాళ్ళు చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ దేశానికి సంబంధించి మన ఇండియాతో రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో ఇప్పుడు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్తో ఇండియా రిలేషన్స్ అంత బాగా లేవు. సో వాళ్ళు పాకిస్తాన్ యొక్క హెడ్ ఆఫ్ ద స్టేట్ని కానీ పాకిస్తాన్ యొక్క హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ని కానీ ఎప్పుడు ఇన్వైట్ చేయరు. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇండియా ఎవరితో అయితే ఒక మంచి రిలేషన్షిప్ ఉందో, ఒక మంచి భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుందో ఆ దేశానికి సంబంధించిన దేశాధినేతలు కానీ ఆ దేశానికి సంబంధించిన ప్రభుత్వాధినేతలు కానీ వస్తారు. అవే కాకుండా పొలిటికల్, ఎకనామిక్ అండ్ కమర్షియల్ రిలేషన్స్, ద నైబర్హుడ్, మిలిటరీ కోఆపరేషన్, ప్రామినెన్స్ ఇన్ రీజనల్ గ్రూపింగ్స్ ఆర్ పాస్ట్ అసోసియేషన్ ఇన్ ద నాన్ అలైన్డ్ మూమెంట్. దీన్నే ఇన్ షార్ట్ NAM అని కూడా పిలుస్తుంటారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక దేశంతో మన రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కన్సిడర్ చేస్తూనే అపార్ట్ ఫ్రమ్ దట్ అదర్ ఫ్యాక్టర్స్ ఏంటివి? పొలిటికల్, రాజకీయ పరంగా వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అలానే రాజకీయ సంబంధం ఏ విధంగా ఉంది, ఆర్థిక సంబంధం ఏ విధంగా ఉంది, లేదు వాణిజ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, మన ఇండియాకి నైబరా కాదా, అలానే మిలిటరీ కోఆపరేషన్స్. ఉదాహరణకి మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే బెస్ట్ ఎగ్జాంపుల్ సింబెక్స్ అంటే ఏంటి? సింగపూర్ ఇండియా బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్. సో ఇప్పుడు సింగపూర్ ఇండియా రెండు కలిపి మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తున్నా అంటే వాళ్ళిద్దరి మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్, మిలిటరీ రిలేషన్స్ బాగానే ఉన్నట్టు కదా. సో సింగపూర్ నుంచి ఎవరినొకరిని పిలిచే అవకాశం ఉంది. సో అలా కొన్నిసార్లు ఫ్రాన్స్ ఇండియా మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తుంటాయి, కొన్నిసార్లు అమెరికా ఇండియా మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తాయి, కొన్నిసార్లు ఇండియా ఆస్ట్రేలియా మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తాయి. సో ఆ విధంగా మిలిటరీ కోఆపరేషన్ కూడా కన్సిడర్ చేస్తారు. అలానే ప్రామినెన్స్ ఇన్ రీజనల్ గ్రూపింగ్స్ అంటే ఏంటి? ఉదాహరణకి బ్రిక్స్ ఉంది. అఫ్ కోర్స్ బ్రిక్స్ ఏమి రీజనల్ గ్రూపింగ్ కాదు, బికాస్ ఇంటర్నేషనల్ డిఫరెంట్ కాంటినెంట్స్ ఉన్న కంట్రీస్. బ్రిక్స్ అంటే B ఫర్ బ్రెజిల్, R ఫర్ రష్యా, I ఫర్ ఇండియా, C ఫర్ చైనా, S ఫర్ సౌత్ ఆఫ్రికా. లేదు సార్క్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి అవ్వచ్చు, లేదు ఏషియాన్ అవ్వచ్చు. ఈ విధంగా ఏవైతే రీజనల్ గ్రూపింగ్స్ ఉన్నాయో ఆ కంట్రీస్లోని సభ్య దేశాలు కన్సిడర్ చేసి వాటి యొక్క దేశాధినేతలు కానీ ప్రభుత్వాధినేతలను కానీ ఇన్వైట్ చేస్తారు. ఇండియాస్ ఇమోషనల్ అటాచ్మెంట్ విత్ ద నామ్ కంట్రీస్ రిమైన్స్ స్ట్రాంగ్. నామ్ కంట్రీస్ ఏంటివి? ఈజిప్ట్ అవ్వచ్చు, గానా అవ్వచ్చు, యుగోస్లావియా అవ్వచ్చు, ఇండోనేషియా అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ద నామ్ అని చెప్పొచ్చు. ఏవైతే ఒకప్పుడు 2 బ్లాక్స్ ఉండిపోయాయో, రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత క్యాపిటలిస్ట్ బ్లాక్ అని, సోషలిస్ట్ బ్లాక్ అని ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో ఈ 2 బ్లాకులతో కూడా మనం కలవకూడదని ఎవరైతే నాన్ అలైన్డ్గా ఉన్నారో ఆ కంట్రీస్ అన్ని కూడా నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ యొక్క స్థాపకులుగా గుర్తించబడతారు. అండ్ ఇండియా ఈజ్ ఆల్సో ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ దట్. ఆ విధంగా ఈ నామ్ కంట్రీస్తో మన రిలేషన్స్ ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఈజిప్ట్ ఫౌండింగ్ మెంబర్, ఈజిప్ట్ కూడా ఫస్ట్ నుంచి ఉంది. సో ఇప్పుడు 2023కి ఈజిప్ట్ ప్రెసిడెంట్నే కదా ఇన్వైట్ చేస్తున్నారు. సో దట్ క్లియర్లీ టెల్స్ ద స్ట్రాంగ్ రిలేషన్స్ దట్ ఇండియా హ్యాస్ విత్ ఈజిప్ట్. ఈవెన్ యాజ్ డెవలప్మెంటల్ ఇంపరేటివ్స్ సచ్ యాజ్ ట్రేడ్, టెక్నికల్ know-how and financial cooperation have opened up new vistas and opportunities for closer relations with other countries. అంటే పరిశ్రమల రీత్యా, లేదు వ్యాపారాల రీత్యా, లేదు సాంకేతిక పరిజ్ఞానం రీత్యా మనం కొత్త దేశాలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నా సరే
మనం ఇప్పటికీ నామ్ కంట్రీస్తో ఒక మంచి సంబంధాన్ని కొనసాగిస్తున్నాము. అండ్ ఆల్ దీస్ కన్సిడరేషన్స్ ఆఫెన్ పాయింట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ అండ్ చూసింగ్ ఎ చీఫ్ గెస్ట్ దేర్ ఫోర్ ఆఫెన్ పోజెస్ ఎ ఛాలెంజ్. అలానే మీరు నార్త్ కొరియా, సౌత్ కొరియా ఉంది. ఇప్పుడు నార్త్ కొరియా అంటే ప్రపంచంలో ఆల్మోస్ట్ ఏ కంట్రీ కూడా పడదు. అదే మీరు వెళ్ళి నార్త్ కొరియా వాళ్ళని ఇన్వైట్ చేశారనుకోండి, అప్పుడు ప్రపంచం అంతా ఇండియాని ఎలా చూస్తుంది? అందుకని రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా ఎవరు వస్తారనేది కూడా సెలెక్ట్ చేయడం అంత ఆషామాషి మాట కాదు. బికాస్ నామ్తో మన రిలేషన్ స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పి మీరు ప్రతిసారి నామ్ వాళ్ళని పిలవరు కదా. అప్పుడు మిగతా దేశాలన్నీ వీళ్ళందరూ ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోతున్నారు అని చెప్పి మనకి సపోర్ట్ చేయడం, లేదా ఆ గ్రూప్లో ఉన్న మిగతా దేశాలకు సపోర్ట్ చేయడం మానేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ మీకు చీఫ్ గెస్ట్గా మేము వచ్చినందుకు మమ్మల్ని ఈ విధంగా ట్రీట్ చేస్తున్నారని వాళ్ళు నెక్స్ట్ టైం చీఫ్ గెస్ట్గా రావడానికి అంగీకరించకపోవచ్చు. సో దాట్స్ వై ఇన్వైటింగ్ ఎ చీఫ్ గెస్ట్ ఈజ్ నాట్ దాట్ ఈజీ యాజ్ వీ థింక్. సో ఎంఈఏ మొత్తం అన్నీ కన్సిడర్ చేసి, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశాంగ మంత్రిత్వ శాఖ మొత్తం అన్నీ కన్సిడర్ చేసి ఈ పర్సన్ మనం ఇన్వైట్ చేస్తే బాగుంటుంది అని ప్రైమ్ మినిస్టర్కి పంపిస్తారు. ఆఫ్టర్ ఎంఈఏ ఇట్ గోస్ టు పిఎం అండ్ దెన్ టు ద ప్రెసిడెంట్. రిమెంబర్, ప్రెసిడెంట్కి ఇన్ షార్ట్ ప్రెసిడెంట్ రాస్తూ ఉంటారు. ద ఎంఈఏ ఆఫ్టర్ డెలిబరేషన్స్ సీక్స్ ద ప్రైమ్ మినిస్టర్స్ అప్రూవల్. ఎందుకు? ప్రభుత్వానికి అధినేత కదా ప్రధానమంత్రి. ఆఫ్టర్ విచ్ ద క్లియరెన్స్ ఆఫ్ రాష్ట్రపతి భవన్ ఇస్ సాట్. సో క్లియరెన్స్ ఆఫ్ రాష్ట్రపతి భవన్ అంటే బిల్డింగ్ ఏమీ అప్రూవల్ ఇవ్వదు. బేసిక్గా రాష్ట్రపతి భవన్లో ఎవరు ఉంటున్నారు? ప్రెసిడెంట్ ఉంటున్నారు. సో ఎంఈఏ మనం వీళ్ళని ఇన్వైట్ చేస్తే బాగుంటుంది అని ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్తే, ప్రైమ్ మినిస్టర్ ఒక వాళ్ళు ఓకే చెప్తే అప్పుడు అది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ కూడా ఓకే చెప్తే దెన్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్డ్ అవుట్. దేర్ ఆఫ్టర్ ఇండియాస్ అంబాసిడర్స్ ఇన్ ద కన్సర్న్డ్ కంట్రీస్ try to ascertain discreetly the potential chief guest program and availability for Republic Day. సో ఎప్పుడైతే ప్రెసిడెంట్ కూడా అప్రూవల్ ఇచ్చేస్తారో అప్పుడు ఏం చేస్తారు, ఇండియాస్ అంబాసిడర్స్ ఆ కంట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పి వాళ్ళని కోఆర్డినేట్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి 2023కి ఈజిప్ట్ ప్రెసిడెంట్ వస్తున్నారు. సో 6 months ముందే ప్రొసీజర్ అంతా స్టార్ట్ అయిపోయి ఉంటుందా? ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఓకే చెప్పారో అప్పుడు ఈజిప్ట్ కంట్రీలో ఇండియా అంబాసిడర్స్, అంటే ఇండియన్ ఫారిన్ సర్వీస్ ద్వారా ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో ఆఫీసర్స్, ఎవరైతే అక్కడ ఉన్నారో ఈజిప్ట్లో, వాళ్ళకి చెప్పి అక్కడ చీఫ్ గెస్ట్తో వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ స్టాఫ్ అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ పీపుల్ అవ్వచ్చు, వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేస్తారు. అండ్ మీరు మా దేశం యొక్క రిపబ్లిక్ డే ఈవెంట్కి మీరు రాగలరా అనేది వాళ్ళు అక్కడ ఐడెంటిఫై చేసి మళ్ళీ వీళ్ళకి ఇక్కడ రిటర్న్ బ్యాక్ చెప్పాలి కదా, వాళ్ళకి కుదురుతుందా కుదరదా అని. వాళ్ళకి కుదరదు అని అంటే కనుక అప్పుడు మళ్ళీ వేరే వాళ్ళకి ఇన్విటేషన్ పంపించాల్సి వస్తుంది. అందుకు వన్స్ దిస్ లెబోరియస్ ప్రాసెస్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, the territorial divisions in the MEA work towards meaningful talks and agreements while the chief of protocol works on the details of the program and logistics. సో ఇప్పుడు చీఫ్ ఆఫ్ ప్రోటోకాల్ ఎవరు? ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా జరగాలి, ఆ ప్రోగ్రామ్కి సంబంధించి ఎవరు ఎక్కడి నుంచి రావాలి, లేదు మెడికల్ స్టాఫ్ ఏంటి, అదంతా ఎవరైతే డిసైడ్ చేస్తారో వాళ్ళు చీఫ్ ఆఫ్ ప్రోటోకాల్ అనమాట. All aspects of the visit are gone through, such as security, logistics, medical requirements, if necessary, with the active cooperation of the concerned departments of the Government of India and the governments of the state which the chief guest may visit before coming to New Delhi or after Republic Day. సో ఇందాక అనుకున్నాం కదా, కొన్నిసార్లు వాళ్ళు ఇండియాకి గెస్ట్గా వచ్చిన తర్వాత కొన్నిసార్లు 2-3 days ముందే వచ్చేస్తారు. కొన్నిసార్లు రిపబ్లిక్ డే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇండియా మొత్తాన్ని విజిట్ చేస్తారు. బికాస్ అంత ఈజీ కాదు కదా మీ పని మీరు వదిలేసుకుని వేరే దేశానికి రావడం. సో వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ కల్చర్ ఏంటి, ఇక్కడ హెరిటేజ్ ఏంటి, ఇక్కడ హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఏంటి, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి, కొన్నిసార్లు అవి కూడా విజిట్ చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళకి సంబంధించి కేవలం ఒక్క ప్రోగ్రామే కాకుండా వాళ్ళు అంతకుముందు ఏం విజిట్ చేయాలనుకుంటున్నారు, లేదా ప్రోగ్రామ్ అయిన తర్వాత ఏం విజిట్ చేయాలనుకుంటున్నారు, దానికి గురించి కూడా మొత్తం సెక్యూరిటీ చూసుకోవాలి, ట్రాన్స్పోర్టేషన్ చూసుకోవాలి, లాజిస్టిక్స్ అన్నీ చూసుకోవాలి. కాబట్టి ఎవరు చూసుకుంటారు అదంతా? చీఫ్ ఆఫ్ ప్రోటోకాల్ చూసుకుంటారు. ఒకవేళ ఎవరైనా చీఫ్ గెస్ట్గా ఒప్పుకున్నారు కానీ వాళ్ళకి కొన్ని డిసగ్రిమెంట్స్ ఉన్నాయి అని అంటే అప్పుడు ఏం చేస్తారు? దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కన్సిడరేషన్ బికాస్ వైల్ సమ్ డిస్కషన్స్ ఆన్ టైమింగ్స్ అండ్ ద మీటింగ్స్ మే టేక్ ప్లేస్. ఉదాహరణకి మేము చీఫ్ గెస్ట్ రావడానికి మాకేం ప్రాబ్లం లేదు అని ఒప్పుకున్నారు, కానీ ప్రోగ్రామ్ ఒకవేళ 9 to 1 అని చెప్పారనుకోండి, పొద్దున్న 9 AM స్టార్ట్ అయ్యి 1 PM వరకు అవుతుందని చెప్పారనుకోండి, వాళ్ళకి 1 PMకి వేరే చోటకి ఒక మీటింగ్కి వెళ్ళాలి. ఒకవేళ నాకు కుదరదు, లేదు నేను 9 to 12 వరకే ఉంటాను, ప్రోగ్రామ్ మధ్యలో వెళ్ళిపోతాను, అలా కుదురుతుందా అని అంటే దేర్ ఈజ్ నో ఫ్లెక్సిబిలిటీ విత్ రిగార్డ్ టు ద రిపబ్లిక్ డే సెరమనీస్ అండ్ దేర్ షెడ్యూల్స్. సో వాళ్ళు టైమింగ్స్ని ఎవరి కోసమో మార్చుకోరు అండ్ దెర్ ఈజ్ నో ఫ్లెక్సిబిలిటీ అట్ ఆల్. వాళ్ళు ప్రోగ్రామ్కి వచ్చారు అంటే ప్రోగ్రామ్ ఫినిష్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు ముఖ్య అతిథిగా అక్కడే ఉండి తీరాలి. If you take an example, it must be noted that even United States President Barack Obama, the most powerful man in the world at that time, sat through the entire program as was required. ఇక్కడ మీరు ఈ పిక్చర్లో కూడా గమనించవచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో పాటు USA యొక్క ప్రెసిడెంట్ బరాక్ ఒబామా. సో ఆయన రిపబ్లిక్ డే ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు కూడా ఆయన వచ్చిన దగ్గర నుంచి ప్రోగ్రామ్ అయ్యేంత వరకు కూడా అక్కడే ఉన్నారు, ఆయన మధ్యలో వెళ్ళిపోలేదు. మామూలుగా ఇన్ జనరల్గా ఒక ప్రోగ్రామ్కి ఎప్పుడైనా చీఫ్ గెస్ట్ వస్తే వాళ్ళకి ఒకవేళ వేరే ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే వాళ్ళు ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కానిచ్చేసి మధ్యలో వెళ్ళిపోతారు.
కానీ రిపబ్లిక్ డే ప్రోగ్రామ్కి ఎవరైతే చీఫ్ గెస్ట్గా వస్తారో ఖచ్చితంగా ప్రోగ్రామ్ అయ్యేంత వరకు అక్కడే కూర్చోవాలి. ఎందుకు? ఫ్లెక్సిబిలిటీ లేదు కాబట్టి. సో డిసగ్రిమెంట్స్ ఉన్నా సరే వాళ్ళు ఏమీ చేయలేరు వన్స్ దే సే యస్ టు ఇట్. అసలు ఎందుకు ఈ రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ అనేది అంత పెద్దగా ట్రీట్ చేస్తారు అని అంటే, వేరియస్ చీఫ్ గెస్ట్ అండ్ దేర్ అంబాసిడర్స్ ఇన్ న్యూఢిల్లీ హ్యావ్ బీన్ ప్రొఫ్యూజ్ ఇన్ దేర్ ప్రేస్ ఫర్ ఇండియాస్ సెరమనీస్ అండ్ ద ప్రోటోకాల్ ఇట్ అకార్డ్స్. అంటే భారతదేశం ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా సరే చాలా పద్ధతిగా, చాలా గౌరవప్రదంగా నిర్వహిస్తుంది. అలానే వాళ్ళు కండక్ట్ చేసే ప్రోటోకాల్ కూడా అసలు ప్రాబ్లమాటిక్గా ఉండదు. ఎందుకంటే మనం అతిథి దేవో భవ అనే అంశాన్ని పాటిస్తాం కాబట్టి. మనం ఇతరులు ఎవరైతే ఉన్నారో మన దేశానికి కానీ మన ఇంటికి కానీ వస్తే మనం వాళ్ళకి ఇవ్వాల్సిన అన్ని మర్యాదలు ఇస్తాము, వాళ్ళని ఎంతో గౌరవంగా చూసుకుంటాం. ఇండియాస్ హాస్పిటాలిటీ రిఫ్లెక్ట్స్ ఇట్స్ ట్రెడిషన్స్, కల్చర్ అండ్ హిస్టరీ. ఇందాక మనం తెలుసుకున్నాం కదా, మన చరిత్ర నుంచి, మన పూర్వీకుల నుంచి, మన ఆచార వ్యవహారాల నుంచి మనం నేర్చుకుంది ఏంటిది? మీ దేశానికి కానీ మీ ఇంటికి కానీ ఎవరైనా వస్తున్నారు అంటే వాళ్ళు తిరిగి వెళ్ళి ఒక 100 సంవత్సరాలైనా సరే మీ గురించి గొప్పగా చెప్పుకోవాలి. చెడుగా చెప్పుకోవడానికి వాళ్ళకి ఒక అవకాశం కూడా రాకూడదు. అందుకే అతిథి దేవో భవ అన్నారు. అతిథిని కూడా ఒక దేవుడిలాగా కన్సిడర్ చేయండి అని. అందుకే ఇండియాకి రిపబ్లిక్ డే ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా రావాలని చాలా దేశాధినేతలు, చాలా ప్రభుత్వాధినేతలు ఎదురు చూస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఛాన్స్ రాదు. బికాస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రైమరీ థింగ్ ఏంటిది? ఒకరిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయాలంటే ఇండియాకి ఆ కంట్రీతో మంచి రిలేషన్స్ ఉండాలిగా. సో మంచి రిలేషన్స్ ఉండాలి అంటే డెఫినెట్గా దే హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. అండ్ అప్పుడు ఇండియా కూడా వాళ్ళకి చేయిస్తుంది. ఇద్దరు కలిసి డెవలప్ అయినప్పుడు డెఫినెట్గా ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఇండియా రిపబ్లిక్ డే ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్కి వచ్చే అవకాశం ఉంది. సో చూసారుగా, ఐ హోప్ ఫ్రమ్ నవ్ ఆన్ మీకు ఎప్పుడు కూడా ఇంకా కన్ఫ్యూజన్ రాదు. ఎందుకనంటే చాలామందికి ఇండియా రిపబ్లిక్ డే ప్రోగ్రామ్కి ఒక చీఫ్ గెస్ట్ వస్తారన్న సంగతి అయితే తెలిసి ఉంటుంది. కానీ అసలు ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు, ఎవరు అప్రూవల్ ఇస్తున్నారు, ఇంతకీ కన్సిడరేషన్ ప్రాసెస్ అంతా ఏదైతుందో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. ఉదాహరణకి మనం 2019 గమనిస్తే సిరిల్ రామఫోసా, 2020 గమనిస్తే జైర్ బోల్స్నారు, ఇప్పుడు 2023 అబ్దుల్ ఫతే El-Sisi. సో ఇలా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కళ్ళని పిలుస్తున్నారు కాబట్టి అదంత ఈజీ ప్రాసెసింగ్ కాదే. పిలిచిన వాళ్ళని మళ్ళీ పిలవలేము వెంటనే. సో అందుకని ఇట్స్ ఎ వెరీ టిపికల్ లెబోరియస్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. చాలా శ్రమ పడాలి దీనికి. సో ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇది ఏదైతే శ్రమ గురించి మొత్తం ఈ పనులన్నీ చేస్తున్నారు, అఫ్ కోర్స్ ఇట్స్ పార్ట్ ఆఫ్ దర్ డ్యూటీ. బట్ ఈవెన్ దెన్ దేశాన్ని ఎక్కడా కూడా ఒక మెట్టు దించకుండా, వేరే దేశాన్ని కూడా ఒక మెట్టు ఎక్కడా దించకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇస్తూనే మన దేశం ఎక్కడా కూడా తగ్గకుండా అన్ని మర్యాదలు ఇస్తున్నారు, అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు అంటే వాళ్ళందరికీ కూడా మనం ఒక్కసారి చేతులెత్తి నమస్కరించి తీరాలి. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.